మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఇక ముందు ముందు ఎన్నికలు జరగవచ్చేమో కానీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొంటాయా అనేటటువంటి అనుమానం అయితే ఇప్పుడు బాగా బలంగా అందరిలోనూ కూడా వ్యక్తమవుతుందండి. ప్రతిపక్షాలు పాల్గొనేటటువంటి అవకాశాలు ఇక కనుమరుగవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్నికల్ని బాయ్కట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అని. ఎందుకంటే ఒక పక్క ఓటు చోరీ జరుగుతుంది, ఇంకో పక్క సీట్ చోరీ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, ఏమిటి, ప్రతిపక్షాల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఎన్నికల్ని బాయ్కట్ చేయడమేనా, ఇంకేమైనా ఉందా అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు ఈ విషయాన్ని ఈ వీడియోలో ఎందుకు నేను చర్చలో పెడుతున్నానంటే, మీనాక్షి నటరాజన్ ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి ఆమెను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సో అక్కడ నుంచి ఆమె నామినేషన్ పత్రాన్ని దాఖలు చేస్తే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చేశాడు. అందులో ఒక కాలంని ఆమె పూర్తి చేయలేదని చెప్పి, ఏవో కొన్ని వివరాలు దాచిపెట్టింది అని చెప్పి. సో దీని మీద 2-3 రోజులుగా విశ్లేషణలు సాగుతున్నాయి, విమర్శలు సాగుతున్నాయి, కాంగ్రెస్ వారి ఆందోళన సాగుతుంది, ఇదంతా అవుతుంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్ళారు. సుప్రీంకోర్టు శుక్రవారం నాడు దీని మీద విచారిస్తామని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దామని చెప్పి, అత్యున్నత న్యాయస్థానం కదా, అత్యున్నతమైనటువంటి ఆ స్థానంలో, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో అత్యున్నత న్యాయం అనేటటువంటి దక్కుతుందని చెప్పి అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో అందరూ ఉంటారు. సో మనం కూడా ఉన్నాం. చాలామంది పిచ్చివాళ్ళారా, ఎస్ఐఆర్ విషయంలో చేతులు దులిపేసుకోలేదా, ఇప్పుడు మాత్రం ఏం చేస్తుందో ఆ మాత్రం ఊహించలేరా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది వేరే విషయం. కానీ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో దాని తర్వాత మనం మాట్లాడుకుందామని నేను ఆగానండి. ఇప్పుడు సుప్రీంకోర్టు నేను ఈ వ్యవహారంలో ఏమీ చేయలేనని చెప్పి తేల్చి పడేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. యాక్చువల్గా సుప్రీంకోర్టు మీరు పోయి భోపాల్ హైకోర్టులో అపీల్ చేసుకోండి అని చెప్పింది. ఇది అంటే రిటర్నింగ్ ఆఫీసర్, ఒక ఎన్నికల అధికారి ఎంత నిరంకుశంగా వ్యవహరించినా, ఎంత ఏకపక్షంగా వ్యవహరించినా, ఎంత అన్యాయంగా వ్యవహరించినా, ఒక న్యాయబద్ధంగా ఒక ప్రతినిధి రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటే ఆ ప్రతినిధి రాజ్యసభలో అడుగు పెట్టకుండా చేసినటువంటి ఆ దుర్మార్గ చర్య పట్ల ఎవరు చర్య తీసుకోవాలి? అత్యున్నత న్యాయస్థానం తీసుకోవాలి. కానీ దాన్ని ఆ న్యాయస్థానం హైకోర్టుకి బాల్ నెట్టేసిందనమాట. సో ఇప్పుడు ఇక మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏమిటి ప్రతిపక్షాల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటి? ఆందోళన చేయడం, న్యాయస్థానాన్ని వేడుకుంటే న్యాయం దక్కలేదు, ఇంకేం చేయాలి? ఆందోళన చేపట్టాలి. ఆందోళనలకి, నిరసనలకి, ప్రదర్శనలకి, ధర్నాలకి, పోరాటాలకి స్పందించేటటువంటి గవర్నమెంటా? అది లేదు. మనం చాలా విషయాల్లో చూస్తూనే ఉన్నాం. సో ప్రతిపక్షాలు ఇక ఎన్నికల్ని బాయ్కట్ చేసేటటువంటి ఆప్షన్ తప్ప ఇంకేమీ లేదేమో అని అనిపిస్తుంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిజంగా మీనాక్షి నటరాజన్ తను దాఖలు చేసినటువంటి ఆ నామినేషన్ పత్రంలో పూర్తి చేయాల్సినటువంటి కాలమ్స్ అన్నీ పూర్తి చేసిందంటే అన్నీ పూర్తి చేశానని ఆవిడ చెప్పింది. ఏమి పూర్తి చేయలేదని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అబ్జెక్షన్ పెడుతున్నాడు, రిజెక్ట్ చేశాడు అంటే ఒక కాలము కొన్ని నిజాలు ఆమె దాచిపెట్టిందట. అదేమిటా అంటే విచిత్రంగా, ఇక్కడ తెలంగాణలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్ అండి అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఒక కంప్లైంట్ చేశాడు. ఎవరు? తెలుగుదేశం కార్పొరేటర్. ఎవరి మీద కంప్లైంట్ చేశాడు? ఒక కాంగ్రెస్ నాయకుడు ఆయన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంట, క్రిమినల్ యాటిట్యూడ్తో ప్రవర్తించాడట. ఇది కంప్లైంట్. మీనాక్షి నటరాజన్ మీద కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్ నాయకుడు అలా వ్యవహరిస్తే మీనాక్షి నటరాజన్ ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ కాబట్టి అతని మీద ఏం చర్యలు తీసుకోలేదేంటి, ఏమి స్పందించలేదేమిటి అని చెప్పేసి ఆవిడ మీద ఒక అభియోగం అనమాట. సో డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ కేసు. ఆమెకి ఏమీ కోర్టు నుంచి నోటీసులు రాలేదు, ఏమీ లేదు. సో ఆ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తాను అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వివరంగా చెప్పిందండి. సో మిత్రులారా,
రేపు దారి పోయే దానయ్య ఎవడో చిన్న కేసు వేసేయచ్చు, లేదా ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించారని చెప్పి ఒక చిన్న పెట్టి కేసు మీ మీద పెట్టవచ్చు. ఇట్లాంటివన్నిటికీ కూడా మీరు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వీటిని అన్నింటినీ కూడా అక్కడ ఉటంకించాలంటే ఇది సమంజసమా? ఇది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మనం సింపుల్ అదేమిటయ్యా అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కానీ చూస్తూ ఉంటుంటే ఆ సోకాల్డ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆ రిటర్నింగ్ ఆఫీసరు చరిత్ర ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు, అతను ఒక సంఘి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది వేరే విషయం, అక్కడి నుంచే వస్తారు ఇట్లాంటి మహానుభావులు అందరూ కూడా, అది వేరే విషయం అనుకోండి. సో ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏమిటా అంటే, మీనాక్షి నటరాజన్ చెప్తున్నది మీరు ఆవిడ చెప్పినటువంటి మాటల్లోనే వినాలంటే బాగుంటుంది వింటే. फॉर्म 26 है, ये कहा गया कि मेरे द्वारा फॉर्म 26 में फॉर्म 26 को दर्ज नहीं किया गया और तथ्य को छुपाया गया। अब उसके जो सवाल हैं वो आपके सामने हैं। राजनीतिक दल का ब्यौरा देना है, मतदाता सूची में जो उम्मीदवार का क्रमांक है वो ब्यौरा देना है, उम्मीदवार का फोन नंबर और जो भी उसकी आइडेंटिटी है, ईमेल अकाउंट है, वो उसकी जानकारी देनी है, पैन और आयकर के रिटर्न के बारे में विवरण देना है, संपत्ति और अन्य चीजों के बारे में विवरण देना है। लेकिन मोस्ट इम्पोर्टेंट बात जिस पर ये सारी बात शुरू हुई वो ये है कि अगर कोई लंबित आपराधिक मामला है तो उसकी जानकारी देनी है, और अगर कोई दंडनीय अपराध में दोषी ठहराए गए हैं तो उसकी जानकारी देनी है। जाहिर है कि इन सब चीजों पर मैंने लिखा कि ये मुझ पर लागू नहीं है, क्योंकि मुझ पर एक लीगल नोटिस है। वो लीगल नोटिस की पूरी कानूनी जानकारी मैंने मेरे ईसीआई को जो मेमोरेंडम दिया उसमें रखा। आज सुप्रीम कोर्ट में भी वो बात रखेंगे। मात्र एक लीगल नोटिस है जिसका अब तक अदालत ने संज्ञान तक नहीं लिया, कॉग्निसेंस तक नहीं लिया, वो मैटर। అదండి మీనాక్షి నటరాజన్ చెప్తున్నది ఏమిటంటే సింపుల్ లీగల్ నోటీసు, అది ఇంకా కోర్టు నుంచి ఎట్లాంటి విధమైనటువంటిది కూడా రాలేదు. అది నేను ఎలక్షన్ సంఘానికి కూడా దానికి సంబంధించిన వివరణ ఇచ్చాను, సుప్రీంకోర్టులో కూడా ఆ వివరణ నేను ఇస్తున్నానని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ ఫామ్ 26కి సంబంధించినటువంటిది. కాబట్టి మిత్రులారా, ఇందులో ఏమాత్రం కేసు లేదు. ఒక బలమైనటువంటి ప్రతిపక్షానికి చెందిన ఒక బలమైన అభ్యర్థిని రాజ్యసభకు రాకుండా ఆపడం అనేటటువంటి ఉద్దేశం మీద మరొకటి ఏమీ లేదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మిత్రులారా, ఇప్పుడు ఏమిటి, వాట్ ఈస్ ద ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ బిఫోర్ అపోజిషన్ పార్టీస్? ఒక పక్క ఎస్ఐఆర్ పేరు చొప్పున రకరకాలుగా కావలసిన చోట్ల ఓట్లు ఉంచి, కావలసిన చోట్ల ఓట్లు కట్ చేసి, ఎక్కడ ఎంతమందిని ఎలా కట్ చేయాలో డిలీట్ చేయాలో అలా చేసుకొని అన్ని రకాలుగా చేస్తున్నారు. అదొక ఓటు చోరీ. ఇదేమో సీట్ చోరీ. అసలు సభలకు వెళ్లకుండానే ప్రతిపక్షాల నేతల్ని అడ్డుకోవడం అనేటటువంటిది ఇది, ఈ విధమైనటువంటిది. ఇంకొకటి అసలు ప్రతిపక్షాలే లేకుండా చేసేయడం. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని అందరినీ కూడా ఢిల్లీలో అందరినీ కూడా తమ వైపు లాక్కునేటటువంటి ప్రయత్నాలు చేయడం. ఇన్ని రకాల ప్రయత్నాలు అధికార పార్టీ సాగిస్తున్నటువంటి సందర్భంలో, నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం అండదండలు దొరకనటువంటి అసహాయ స్థితిలో ఇక ప్రతిపక్షాలు ఏం చేస్తాయి చెప్పండి. ఇక్కడ హిందూ పేపర్ నా చేతిలో ఉందండి, నిన్నటిది. ఈ పేపర్లో హిందూ పేపరు ఎడిటోరియల్ రాసింది దీని మీద, మీనాక్షి నటరాజన్ కేసు విషయం మీద. లోస్ ఆఫ్ ది ల్యాండ్, నాట్ లాస్ ఆఫ్ ది ల్యాండ్, లోస్ ఆఫ్ ది ల్యాండ్, ద రిజెక్షన్ ఆఫ్ ద పేపర్స్ ఆఫ్ కాంగ్రెస్ రాజ్యసభ క్యాండిడేట్ ఈజ్ ఫ్రాడులెంట్. అది చూడండి, ఎడిటోరియల్ చదువుతున్నాను. ఈ ఎడిటోరియల్లో ఏ విధంగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలా అయితే ఇంక ఎలాగ ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ప్రతిపక్షాలు ఎలా పాల్గొంటారు, ఏమిటి అనేటటువంటిది ఇది కరెక్ట్ కాదు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చేసినటువంటిది అని చెప్పి ఎడిటోరియల్ లాస్ట్లో ఒక మాట అన్నది ఏమిటయ్యా అంటే, హిందూ పత్రికలో, ద క్యాప్చర్ ఆఫ్ ఏ రాజ్యసభ సీట్ బై రూలింగ్ బీజేపీ
ఇన్ కంప్లీట్ డిస్రిగార్డ్ ఆఫ్ ద లా ఈజ్ ఏ సివియర్ సెట్ బ్యాక్ ఫర్ ఎలక్షన్ ఇంటెగ్రిటీ. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమగ్రతకు ఘోరమైనటువంటి ప్రమాదం, ఇది దారుణమైనటువంటిది అని చెప్పేసి ఒక పత్రికే కాదు, అనేక పత్రికల్లో ఎడిటోరియల్స్లో మేధావుల విశ్లేషణల్లో ఇదే వ్యవహారం వ్యక్తమవుతున్నది. మిత్రులారా, ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఎన్నికల్లో పాల్గొంటే ఎస్ఐఆర్ అంటారు, ఓట్ల డిలీషన్ అంటారు, అన్ని రకాల వ్యవహారాలు అంటారు, తర్వాత ఈవీఎంల మీద అనుమానాలు, ఓట్ల లెక్కింపు దగ్గర అనుమానాలు. చండీగఢ్ మేయర్ ఎలక్షన్ మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఉంది కదండి. మేయర్ ఎలక్షన్ టపమని రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ ఏం చేశాడో మనకు గుర్తుంది కదా, బీజేపీ క్యాండిడేట్ని అక్కడ గెలిపించడం కోసం. సో ఇవన్నీ రకాల ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి ప్రక్రియ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చేసినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మన ముందు ఉన్నాడండి. సుప్రీంకోర్టు విధించింది. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. సుప్రీంకోర్టు మరి మీ ఎక్కడికి పంపించింది? హైకోర్టులో అప్పీల్ చేసుకోమన్నది కదా. ఇదే విషయాన్ని హైకోర్టులో ఒకసారి అప్పీల్ చేసుకున్నారండి ఒక పెద్ద మనిషి. తమిళనాడులో తమిళనాడులో జరిగింది 2016 ఎలక్షన్లో. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క దుశ్చర్య వల్ల, అవకతవకల వల్ల ఏదైతే ఏఐఏడిఎంకే అభ్యర్థి ఇన్బదురై అనే అభ్యర్థి ఓడిపోయినట్టుగా డిక్లేర్ చేశాడు. కానీ అతను నేను ఓడిపోలేదని చెప్పేసి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందయ్యా అంటే మద్రాస్ హైకోర్టుకి పొమ్మని చెప్పింది. ఎప్పుడు పొమ్మని చెప్పింది? 6 సంవత్సరాల తర్వాత పొమ్మని చెప్పింది. 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు కూడా ఆయన పిటిషన్ని మడతపెట్టి ఎక్కడ పెట్టారో తెలియదు, కానీ 6 సంవత్సరాల తర్వాత మద్రాస్ హైకోర్టుకి వెళ్ళమని చెప్తే మద్రాస్ హైకోర్టులో 2026లో ఆఫ్టర్ 10 ఇయర్స్ 2016లో జరిగినటువంటిది ఆఫ్టర్ 10 ఇయర్స్ అతను విజేత, అతను ఓడిపోలేదు అని చెప్పి మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈలోపు 2 ఎన్నికలు కూడా అయిపోయినాయి. మరి ఏం చేయాలండి ఆ క్యాండిడేటు? అప్పుడు ఈ మద్రాస్ హైకోర్టు జస్టిస్ జయచంద్రన్ సుప్రీంకోర్టుని కూడా కామెంట్ చేశాడు. ఇలాగా కోర్టులు సకాలంలో స్పందించకపోతే ఈ దేశం పూర్తిగా నియంతృత్వంలోకి వెళ్ళిపోతుంది అనేటటువంటి కామెంటు హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు మీద చేశాడు. ఎందుకంటే ఇది ఇమీడియట్గా తేల్చాల్సినటువంటి విషయం. కానీ 6 సంవత్సరాలు మడతపెట్టి ఎక్కడో పెట్టేసి ఆ తర్వాత హైకోర్టులో తేల్చుకోమంటే అక్కడ ఇంకో 4 సంవత్సరాలు టైం పట్టేసింది. కానీ అతను ఎంత అన్యాయం అయిపోయాడు. గెలిచిన క్యాండిడేట్ ఇప్పుడు నిజమే అతను గెలిచాడు, అతను ఓడిపోలేదని 10 సంవత్సరాల తర్వాత చెబితే దీనికి న్యాయం మరి ఎక్కడ దొరుకుతుంది? ఈ భూగోళం మీద మరే కోర్టులో దొరుకుతుంది? పోనీ ఏమైనా పైకి వెళ్ళిన తర్వాత దొరుకుతుందా? అసలు ఎక్కడైనా ఉందా న్యాయం దక్కేటటువంటి అవకాశము? సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఏంటంటే కనీసం కొద్దిలో కొద్ది వెంటనే పోయి మీరు భోపాల్ హైకోర్టులో అప్పీల్ చేసుకోండి అని చెప్పింది. ఎందుకంటే మన జరిగింది కదండి, నవ్వుల పాలు అయింది కదా. సో ఆ ఏఐఏడిఎంకే కేసులో నవ్వుల పాలు అయింది కదా సుప్రీంకోర్టు, అందుకని ఏదో వెంటనే పంపించింది. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో సకాలంలో స్పందించాలని మద్రాసు హైకోర్టు జస్టిస్ జయచంద్రన్ సుప్రీంకోర్టునే తప్పుపట్టినట్టుగా మాట్లాడాడు. ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు అన్యాయంగా దొడ్డిదారిని బీజేపీ క్యాండిడేట్లు రాజ్యసభకి వెళ్ళిపోతారు, వెళ్లాల్సినటువంటి ప్రతిపక్ష క్యాండిడేటు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇలాంటి పరిస్థితి ఉంటే న్యాయం దక్కాల్సిన చోట న్యాయం దక్కకపోతే, ఎన్నికల కమిషన్ తమ గోడు వినకపోతే, పట్టించుకోకపోతే, అటు అధికార పార్టీ అభ్యర్థులు ఆహాహాహా ఓహోహోహో అని జయజయకారాలతో వాళ్ళు నినాదాలు చేసుకుంటూ చట్టసభల్లోకి అడుగులు పెడుతూ ఉంటుంటే ఇక ఈ దేశంలో ప్రతిపక్షాలు ఏం చేయాలి అంటే అన్నీ మూసుకొని ఎన్నికల్ని
నిషేధించి ఎన్నికల్ని బాయ్కట్ చేసి ఇక మీరే పరిపాలించుకోండి, ఈ దేశం మీదేనండి, ఈ రాజ్యం మీరేలండి అని చెప్పేసి వాళ్ళకే అప్పచెప్పేసి చేతులు పైకి ఎత్తేసి ఇలా నమస్కారం పెట్టి కూర్చుంటాం మేలేమో అని అనిపిస్తుంది. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తే మేము ఆందోళన చేస్తామంటున్నారు. ఆ ఆందోళనకి ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదు. కానీ ఇది మిత్రులారా, మీనాక్షి నటరాజన్ కేసు మనకు చెబుతుంది ఏమిటయా అంటే, ఇక ఈ దేశంలో ఎన్నికలు జరుగుతాయి కానీ ప్రతిపక్షాలకి ఆ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి న్యాయము దక్కదు. అది మాత్రం తెలిసిపోయింది. ఇక ప్రతిపక్షాల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటనేది ప్రతిపక్షాలే నిర్ణయించుకుంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.